నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పిఠాపురం వర్మకు అన్యాయం జరిగిందా? ఆయన భంగపడ్డారా? క్యాడర్ ఒప్పుకోవటం లేదా? పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రసారం. కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం వర్మకు కానీ లేకపోతే ఇంకొక ముఖ్య నేతకు కానీ ఏం చేయాలన్నది ఒక క్లారిటీ ఉంది. దానికి జనసేనకి ముడిపెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు షికారులు చేసుకుంటున్నారు. వర్మకి పూర్తి స్థాయిలో ఎప్పుడు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుందని నాదెన్న లాంటి వాళ్ళే మాట్లాడే నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమానం ఉంది, ఆయనకి ఆ ప్రయారిటీ కూడా ఉంది అని. మరి మధ్యలో వైసీపీకి ఎందుకు ఈ బాధ అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. వర్మ కూడా దానికి క్లారిటీ ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఎమ్మెల్సీలు ప్రకటించకముందే ఆయన్ని పిలిచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత ఏ ఈక్వేషన్స్లో ఏది ఎలా చేస్తున్నాం అన్నది ఆయన నోటీసులోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అనుమతితో మాత్రమే దీన్ని బయట పెట్టారు. ఎమ్మెల్సీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు ఖరారు చేయడం జరిగింది అని. ఇక వర్మకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు ఎవరో కూడా దీని మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి అనవసరమైన అంశం కూడా ఇది అని చెప్పి వాళ్ళే కొండ బద్దలు కొడుతున్నారు. సరే, మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇక ఈ నెల 12 నుంచి వైసీపీ యువత పోరు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రంగంలోకి పూర్తిస్థాయిలో దిగుతున్నారా? యువత పోరుతోటి జయబేరం మోగించిపోతున్నారా? దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుంది? మరొక వైపు బోరుగడ్డ అనిలకు బిగుస్తున్న ఉచ్చు. తల్లిని అడ్డు పెట్టుకుని తెప్పించుకునే యత్నం చేయడమే కాకుండా ఆసుపత్రి సాకు కూడా ఉత్తుత్తుదే అంటూ కూటమి రేపు విచారణకు బోరుగడ్డ హాజరవరా? ఇది చాలా కీలకమైన అంశం. 11వ తేదీన ఆయన హాజరు కావాలి, లేకపోతే చాలా తలకాయలు ఎగిరిపోతాయి. ఇక పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్ కొట్టివేత. ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కొట్టేసిన కోర్టు, పోసాని బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్నాయి. మరొక వైపు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున అక్కడ సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సౌజన్య గారు, వర్మ గారు, ఏంటి పిఠాపురం వర్మ గారికి అన్యాయం జరిగిందా? అన్యాయం చేశారా? అన్యాయం జరిగిందా, అన్యాయం చేశారంటే మీరు అడిగేది ఎలా ఉందంటే అది చాలా తేడాగా ఉంది. వర్మ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం బలంగా పనిచేద్దామని చెప్పడం జరిగింది. అంటే ఈ అంశాలన్నీ కనిపించట్లా అందరికి. ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఏదైతే లేవనెత్తారో ఆ అంశాలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏ ఉండదండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఇబ్బందులు అనేది సహజం. కాకపోతే నాయకుల్ని ఎవరిని ఎక్కడ ఉంచాలనేది అధిష్టానాలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి అవకాశం ఇవ్వాలని ఆలోచించారు, అయ్యుండొచ్చేమో. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు టీడీపీ తరఫున. ఎక్కడ ఏవైనా సరే కూటమి ప్రభుత్వం చాలా చాలా అనుకూలంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూనే ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ప్రజల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల తర్వాత కూటమి నాయకులు ఎవరైతే ఈ కూటమి కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగిందండి. దాంట్లో అయితే తేడా లేదు. ఏంటి ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుగుతుంది ఏంటి అక్కడ? ఆవిర్భావ దినోత్సవం చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం అండి. ఎందుకంటే మాకు చాలా గర్వంగా మేము ఈరోజు ఆవిర్భావం చేసుకునే పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ జనసేన సాధించిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే ప్రతికూల పరిస్థితుల్లో, కష్టాల్లో, అలాగే అవమానాలు, చేదరింపులు ఎన్ని ఎదుర్కొన్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అవన్నీ అనుభవించాం కాబట్టి మాకు ఇంకా బాగా తెలుసు దాంట్లో ఉన్న ఏంటి అనేది. అంటే ప్రత్యేకంగా ఇది ఆవిర్భావ జరుపుకోవడం ఇదివరకు జరుపుకున్న వీటికి తేడా ఏంటంటే మేమందరం ఆనందంగా జరుపుకున్నాం. మామూలుగా అయితే ప్రతి ఆవిర్భావ సభకి మనం చెప్పవసరం లేదు. 5 లక్షలు అంటే 7 లక్షలు 8 లక్షలు అలా వచ్చిన పరిస్థితి. ఏ ఆవిర్భావ సభ కూడా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఏ సభ అయినా సరే ఏ రూపాయి ఖర్చు లేకుండా, ఏ రూపాయి బిర్యానీ ప్యాకెట్ లేకుండా, ఖర్చు లేకుండా చేయటం అనేది మాకు ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ. ఈ రోజు కూడా అదే స్థాయిలో, కాకపోతే ఇంకా ఆనందంగా ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసే విధంగా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాము. ఉత్సవం లాగా, ఒక జాతర లాగా ఈ రోజు మేము 12వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నాము.
నిజంగా చాలా, ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ అవమానాలు పడినట్లో మేము కూడా అధ్యక్షుల వారితో పాటు మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూసింది. ఎలా ఏంటి పాపం చాలా మంది యుఎస్ లో ఉన్నాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నాళ్ళు కూడా వచ్చి ఓట్లేసిన పరిస్థితి ఉంది. అలానే ఆ అభివృద్ధి ఎలా చేశారు ఈ 7 నెలల్లో, ఈ 10 నెలల్లో పిఠాపురం అభివృద్ధి అవ్వచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో ఆయన మంత్రి శాఖల అభివృద్ధి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు సభలో అనేది ప్రస్తావించడం జరుగుతుంది. అలానే మా యొక్క ఆనందం మామూలుగా లేదు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ దేశంలోనే లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మేము ముందుకొచ్చాము. అలానే ప్రజలకు ఏదైతే చేద్దాం అనుకున్నామో అది చేసే పరిస్థితి ఈ రోజు ప్రజలు మాకు కల్పించినందుకు ఇంకా ప్రజలకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటామండి ఆ రోజు. ఓకే, ఏంటి బోరుగడ్డ అనిల్ జడ్జి ముందు హాజరు కావాలట, ఆయన అసలు బయటికి వెళ్ళినట్టే ఎవరికీ తెలియలేదు. ఏంటి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా అందిందా? ఎంత సింపుల్గా అలా బయటికి ఎలా వెళ్ళిపోయాడండి ఆయన? ఇప్పుడు అదే అంటే రేపు హాజరు కావాల్సిన ఖచ్చితంగా హాజరు కావాలి, కాకపోతే ఎలాంటి పరిణామాలు పరిస్థితులు ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయం కాబట్టి మరి అసలు ఏం జరుగుతుందో ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అసలు బోరుగడ్డ అనిల్ విషయంగా కాసేపేమో మా వ్యక్తి కాదంటారు, కాసేపేమో మా వ్యక్తి అంటారు, కాసేపు కులాలను తీసుకొచ్చి ఎస్సీలు కాబట్టే మమ్మల్ని హింస పెడతా అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీల్లో అసలు డాక్టర్ గారిని ఏ రకంగా చంపేశారు, లేకపోతే ఆయన్ని కేవలం మాస్క్ అడిగినందుకు ఎలా చంపేశారు, లేకపోతే ఎలా ఎస్సీలు డోల్ డెలివరీ చేశారు, ఇవన్నీ చూస్తా ఉంటే కేవలం ఈ ప్రభుత్వంలో తాను చేసిన తప్పులకి, తాను మాట్లాడిన మాటలకి తాను శిక్ష అనుభవిస్తుంటే దానికి కూడా కులాన్ని తీసుకొచ్చి అంటగట్టి మాట్లాడటం అనేది మరి ఏంటి, ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారు అనేది అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మాట్లాడితే మనం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, నోటికి హద్దు పొద్దు లేకుండా మాట్లాడచ్చు, ఏమన్నా అంటే కులాన్ని తీసుకురావచ్చు. అసలు మనకి ఈ కులం అనేది తీసుకొస్తేనండి ఎంతో ఆలోచన, ఉన్నతమైన ఆలోచనతో తీసుకొచ్చారు. అంటే వాళ్ళంతా గౌరవించబడ్డాలి, ఏదైతే ఉన్నత వర్గాలు ఉన్నాయో వాళ్ళు తక్కువగా చూస్తారేమో అని కొన్ని చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలని వీళ్ళకి చుట్టాలుగా మార్చుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రణాళికలు చేసి కులానికి కలంకం తెచ్చే పరిస్థితులు వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. చాలా మంది ఎస్సీ సోదరులు వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తులను చూసి ఇచ్చి మేము ఎంతో కష్టపడి సాధించుకున్న ఏదైతే కొన్ని చట్టాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని కార్పొరేషన్ ఏమైనా సరే అవ్వచ్చు, అవన్నీ కూడా వీళ్ళ వల్ల నాశనం అయిపోయే పరిస్థితుంది. వీళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల, వీళ్ళు చేసే తప్పుడు వ్యాఖ్యల వల్ల దాని మొత్తానికి కలంకం వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా కొంతమంది అసలు మా దగ్గర చెప్పుకుంటా ఉంటారండి. స్విచ్ ఆఫ్ అట కనిపించట్లేదు కాదండి, స్విచ్ ఆఫ్ అట కనిపించట్లేదట, లాండ్ ఆర్డర్లు అంతా మీ చేతుల్లో ఉంటాయి, ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ట్రేస్ చేయడానికి కూడా అంత ఇబ్బందా బోరుగడ్డ లాంటి వ్యక్తిని? ట్రేస్ చేయడం అది ఇబ్బంది అని కాదు, మా లాండ్ ఆర్డర్లు మా చేతిలో ఉంటాయంటే ఖచ్చితంగా ఎవరైతే వీళ్ళు తప్పు చేశారో వాళ్ళు శిక్షించబడతారు. మా చేతుల్లో ఉన్న మేము కంట్రోల్ చేయండి. గత ప్రభుత్వంలో లాగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా టార్చర్ పెట్టారు ఏంటి అవన్నీ ఒక రకంగా ఈ టైంలో అతనే చెప్తున్నాడు కదండి, థర్డ్ డిగ్రీ చేశారట, వెన్నుపోసు దగ్గర ఏదో అయ్యిందట, థర్డ్ డిగ్రీ చేశారని మొన్న ఏదో ఆడియో రిలీజ్ ఏమి లేదండి, అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు చెప్పే వాళ్ళు అలా నాటకాలు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు తప్పించుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వం మీద బురద, వీళ్ళకి అలవాటు కదా. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి చట్టాన్ని చేతుల్లో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏ రకంగా టార్చర్ పెడతారు, కేసులు పెట్టాలి, టార్గెట్ చేస్తే కేసులు పెట్టేయాలి, వాళ్ళు రిమాండ్ తీసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలో అది చేసేయాలి. అది ఒక్కటే గత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అలా ఎన్ని జరిగినాయో ఏం జరిగినా ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయం. దానికి విసిగిపోయే ప్రజలందరూ కూడా 11కి వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా అంటే కనీసం మేము ప్రతిపక్షంలో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. చూద్దాం మరి ఎక్కడ ఉన్నాడో లేకపోతే వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళారో ఎవరైనా దాచారో చూద్దాం. చూద్దామండి, ఇక్కడ ఉన్నారో వేరే దేశాలకు వెళ్ళారో ఎవరైనా దాచారో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం. దాచారో లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. కానీ చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఎలా అయిపోయింది అంటే ఏ చిన్నది జరిగినా కూడా దానికి ప్రభుత్వం కారణం, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు మాటలు మాట్లాడుతున్నారు. చేయాలి కానీ ఇక్కడ ఎవరో కూడా కావాలని వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం లేకపోతే పక్క దేశాలకు పంపించేసే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చెయ్యవు కదా. దీంట్లో అది గత ప్రభుత్వానికి అలవాటు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి అయ్యే అలవాటుగా మార్చుకున్నారని చెప్పని వీళ్ళు అనుకోవచ్చు అంతే. ఓకే, ఆనంద్ గారు ఏంటండి పిఠాపురం వర్మ గారికి చాలా అన్యాయం జరిగిందా, చేశారా? చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది, మీరు ఆ ప్రాంతం వాళ్ళే కాబట్టి.
ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఏం సార్ వర్మ గారు, మీరు వర్మలు ఇలా మాట్లాడితే మేము ఏం చెప్పాలి? ఆయన ఒక వర్మ గారు, మీకు వర్మ గారు, ఆయన ఒక రాజు గారు, మీరు ఒక రాజు గారు. మీకు రాజకీయం కొట్టిన పిండి. మీ గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్పమంటారు? మా వర్మ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా చాలా ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. ఆల్రెడీ 13 మంది రాజీనామాలు చేసి ఉన్నారు. రాజీనామాలు యాక్సెప్ట్ అవ్వాలి అక్కడ. అది కాకుండా ఇంకా 3ో 4ో రేపు మళ్ళీ ఖాళీ కాబోతున్నాయి. 2026లో కొన్ని, 27లో కొన్ని, దాదాపు 18ో 19ో రాబోతున్నాయి. ఆయన డెఫినెట్ గా ఆయనకి ప్లేస్మెంట్ ఉంటుంది వర్మ గారికి. ఆ విషయంలో ఆయనకి అనుమానం లేదు, ఏ కేడర్కి అనుమానం లేదు, రాష్ట్రంలో ఎవరికి కూడా సందేహం లేదు. మరి ఏంటి ప్రచారం ఏంటి? ఏమండి ప్రచారం ఎందుకు, ఎవరు చేస్తున్నట్టు? ఆటోమేటిక్ గా ఇప్పుడు కార్యకర్తలకు భావోద్వేగాలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఇప్పుడు నేను అధికార ప్రతినిధిని, 13 మంది అధికార ప్రతినిధులకి చైర్మన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇగో ఆవిడకి గ్రేష్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆవిడ కూడా అధికార ప్రతినిధి. నా స్థాయిలో నేను పనిచేశాను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేశారు. నాకు డైరెక్టర్ ఇచ్చారు. సో నెవర్ మైండ్, నేను బాధపడలేదు. ఎందుకంటే పార్టీ ఏదో రోజు మా వైపు కూడా చూస్తుంది, మాకు అవకాశం ఇస్తుందని పార్టీని తల్లిలాగా భావించి పార్టీ పట్ల అంకిత భావం, విశ్వాసం, విధేయత, క్రమశిక్షణ అన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మేము. తెలుగుదేశం పార్టీ అంటే డిసిప్లిన్, మోస్ట్ డిసిప్లిన్డ్ పార్టీ. అసలు బాధ కలుగుతుంది, మానవ సహజం. బాధ అనేది, నిరాశ అనేది, ఒక స్తబ్దత అనేది ఒకనొక సమయంలో అందరినీ అలుముకుంటాయి, నైరాశ్యం అలుముకుంటాయి. అంత మాత్రాన ఆ రోజే ఎండింగ్ రోజు కాదు కదా. పాలిటిక్స్ లో ఎండింగ్ రోజు అంటూ ఉండదు, అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఒక ప్రవాహం. ఇప్పుడు రామావతారం తర్వాత కృష్ణావతారం వస్తుంది. అలాగా 1 by 1 ఒకరికి తర్వాత ఒకరికి అవకాశాలు వస్తాయి. వర్మ గారు ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పుడు ఇది 5 ఉన్నాయి. 5లో 2, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన వెళ్ళిపోయింది. 3 ఉన్నాయి. 3 ఒక ఎస్సీ మహిళకి ఇచ్చారు. ఆవిడ స్టేట్ లెవెల్లో మరి గట్టిగా మాట్లాడి పార్టీ కోసం వాయిస్ వినిపించింది. మాజీ స్పీకర్ కుమార్తె ఆమె. పార్టీలో పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళ, దళిత మహిళ. అలాగే 2 బీసీ నాయకులకి ఇచ్చారు. కాబట్టి వర్మ గారికి డెఫినెట్ గా, ఆయనకి ఎందుకు ఎవరండి, పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన వ్యక్తుల్లో ఆయన కీలకం కదా వర్మ గారి పాత్ర. ఆయన త్యాగం మరువలేంది, ఆయన సాక్రిఫైస్ అనేది మరువలేంది. ఆయనకి రావాలని మాలాంటి వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఆయనకి త్వరలో శుభవార్త అంటాడు ఆయన. మళ్ళీ ఇదే టీవీలో మనం ఆయనకి అభినందనలు తెలియజేసుకోవచ్చు. ఓకే, ఏంటి అనిల్ పరిస్థితి ఏంటండి? బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇటువంటి వ్యక్తుల గురించి కూడా మనం అటువంటి వ్యక్తులు ఎలా వెళ్ళిపోయారండి? అంత దారుణమైన వ్యక్తిని ఎవరు రిలీజ్ చేశారు? ఎలా వెళ్ళిపోయారు? ఫేక్ సర్టిఫికెట్లు ఏంటి? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి? దొరకపోవడం మీకు తెలియదు కాదు. వ్యవస్థ లోపభూయిష్టం అయిపోయింది గత 5 ఏళ్లుగా. వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి, చిన్నాభిన్నం అయిపోయినాయి, కుక్కలు చింపిన విస్తర అయిపోయినాయి 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో. ఆ వ్యవస్థలు గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు. అయినా కూడా దాని ఆనవాళ్లు, దాని నకళ్ళు, దాని వాసనలు ఇంకా పోలేదు. ఉన్నారు ఉద్యోగ వర్గాల్లో కొంతమంది ఉన్నారు, డబ్బు కాసిపడేవాళ్ళు, ఇంకో రకంగా దోషులతో కుమ్మక్కయ్యే వాళ్ళు మనం ఇవాళ కొత్తగా చూడట్లేదు. గతంలో మనం చాలా మంది చూసాం. వైసీపీ పుట్టిన తర్వాత అందరినీ, వాళ్ళతో పాటు అందరినీ జైలుకి తీసుకెళ్ళడం, ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, జైలర్లని, కొంతమంది జడ్జిలు కూడా జైలుకి తీసుకెళ్ళిన పరిస్థితి మనం వైసీపీలో గతంలో చూసాం. అటువంటి సంప్రదాయాన్ని, దుష్ట సంప్రదాయాన్ని, దుర్నీతిని వైసీపీ అవలంబించింది. కాబట్టి ఈవేళ ఆ పార్టీలో ఇటువంటి నోటితోల నాయకులు, అదుపు లేకుండా మాట్లాడే నాయకులు బయలుదేరడం, ఇదిగో దొంగతనంగా ఇలాగ పారిపోవడం, ఎస్కేప్ అవడం, చట్టాలతో చెలగాటమాడడం. ఎక్కడ పోతాడు సార్ చట్టంతో చెలగాటమాడి? ఎక్కడ పోతాడు? అసలు సాధ్యం అంటారా? 7 సముద్రాలు జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాడు, ఏదో మళ్ళీ నాకు ముఖ్యమంత్రి అవుతాను, 7 సముద్రాలు అవుతుంటే లాక్కొస్తాను. మేము చెప్తున్నాం, 7 సముద్రాల అవతల ఉన్న దొంగే, దొరే. దొంగను పట్టుకు తీసుకొస్తుంది చట్టం, దోషిని పట్టుకుని శిక్షిస్తుంది చట్టం. డిగ్రీ చేశారట, ఇందులో వెన్నుపోస ఏదో ప్రాబ్లం అయిందట, ఆయన ఏదో ఒక ఆడియో వాయిస్ రిలీజ్ చేశారు. అదే కదా మీరు. మరి ఆయన వాళ్ళ అమ్మగారేమో బెంగళూరులోనో మెడ్రాస్లోనో ఉందని చెప్తాడు. ఈయన హైదరాబాద్లో ఎందుకు ఉన్నాడండి? ఆయన ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఎందుకు ట్రేస్ అవుట్ అయ్యాడు? వెన్నుపూస విరగొట్టేది హాస్పిటల్కి వెళ్ళాలి కానీ బయటికి ఎందుకు వెళ్తాడు? మరి బెయిల్ మీద బయటకు వచ్చినాడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెన్నుపూస ఆపరేషన్ చేయించుకోవాలి కదా. అది కూడా అబద్ధమే. వాళ్ళ అమ్మ ఆపరేషను, వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ జరిగింది అనేది కూడా, అది కూడా నమ్మశక్యంగా లేదు. ఆయన చెప్పే కారణాలు, వంకలు అన్ని కూడా అభూత కల్పనలు, అబద్ధాలు
బూతులు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అతనికి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఎవరో ఇంత విచ్చలవిడిగా ఇటువంటి భాష కానీ ఇటువంటి భావజాలం కానీ నేను ఎప్పుడు చూడలేదండి. అతను మరి ఎందుకు ఆవేశపడుతున్నాడు ఏంటి? ఇప్పుడు వ్యక్తిగతమైన రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలే ఉంటాయి. వ్యవస్థాపరంగా సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాలి, ఫైట్ చేయాలి. మేము 5 ఏళ్ళు ఫైట్ చేసాం. 5 ఏళ్ళు మేము చాలా నియమబద్ధంగా కంట్రోల్ గా మేము సమస్యల మీద పోరాడాం. సమస్యలు వదులుతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు, పారిపోతారు జైల్లో నుంచి, కోర్టుకు హాజరు కారు. మరి ఆవు చేలో వేస్తే దూడ గట్టు మీద వేస్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆయన ఒక విచారణ ఖైదీ. మరి ఎందుకు ఆయన కోర్టులో నా కేసులు తొందరగా తెమల్చమని ఆయన ఎందుకు ఒక పిటిషన్ వేసుకోడు? కోర్టుకి ఎందుకు అటెండ్ కావడు? సామాన్య ముద్దాయి ఒక 3 వాయిదాలకు వరుసగా వెళ్ళకపోతే 4వసారి NBW ఇష్యూ చేస్తారు, వారెంట్ ఇష్యూ చేస్తారు, నాన్ అవైలబుల్ వారెంట్. మరి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించట్లేదు? ప్రతిసారి ఆయన ఎగ్జామ్షన్ ఇస్తారు. ఓకే, తప్పు కదండి. ఓకే ఓకే చిన్నప్పరెడ్డి గారు. సార్ చిన్నప్పరెడ్డి గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నమస్కారం సార్. వాళ్ళు చెప్పండి. కాదండి, వాళ్ళు ఎవరికి పదవులు ఇచ్చుకుంటారో ఎవరో అన్నది వాళ్ళు నిర్ణయం, కూటమిది. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మధ్యలో వైసీపీకి ఏంటి బాధ? మీరెందుకు ఇవన్నీ ట్రోల్ చేయడం, వర్మ గురించి మీకు సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. చిన్నప్పరెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. హలో, మాట్లాడండి సార్. జనసేన, టీడీపీ, బీజేపీ ఎలా పంచుకుంటారో ఎలా చేసుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశం. కానీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని చర్చకు పిలిచారు కాబట్టి దాని గురించి చర్చ జరిగేటప్పుడు మా అభిప్రాయాన్ని మేము తెలియపరుస్తాం. జనసేన మొదటి నుంచి కూడా మేము కుటుంబ పార్టీ కాదు, ప్రధానమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారి లాగా కుటుంబ పార్టీకి సంబంధం లేకుండా మేము రాజకీయాలు నడుపుతాం. కార్యకర్తలకి, జనసేనకి, అభిమానులకి మాత్రమే సీట్లు ఇచ్చుకుంటామని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటా వస్తూ ఉన్నటువంటి ఈరోజు వర్మ గారిని బలిపశువు చేసినటువంటి జనసేన, ఇంతకన్నా మనం మాట్లాడుకోవటానికి పెద్దగా ఉందని మేమేం అనుకోవట్లే. ఇలా అన్న కోసం ఒక భావి భారత మంచి రాజకీయంగా 23 సంవత్సరాల నుంచో ఎప్పుడు ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్న అతన్ని బలిపశువు చేసినటువంటి విధానాన్ని జీర్ణించుకోలేక ఆయన నా జీవితం ఇలా చేశారు అని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి ఆయన వర్గాల ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్న సమాచారం. వీటన్నిటిని కూడా మరి పబ్లిక్ మీటింగ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీ కాదు, మేమెవరికి కూడా ఇప్పించము సీట్లు, మా కుటుంబంలో ఎవరికి కూడా ఇవ్వము, మేము ప్రధానమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి, ఎందుకంటే ఇలా ఇస్తే తీసుకునేటటువంటి పార్టీగానే జనసేన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా లేదా అని చెప్పేసి ఆ డౌట్ తోటి వారం రోజులు చంద్రబాబు నాయుడు గారికి కూడా అందుబాటులో లేకుండా, చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారిని అడిగినా కానీ ఏమో మాకు తెలియదండి ఎక్కడ ఉన్నారని నాదెండ్ల మనోహర్ గారు అన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్సీ తెచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు అలకతోటి మొత్తానికి సాధించుకున్నారు. ఆయన సాధించుకోవడంతో వర్మ గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కూడా వింటున్నాం సోషల్ మీడియాలో. సరే, అన్యాయం జరిగినా వాళ్ళు కింద పడతారో మీద పడతారో, ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దాని మీద చర్చలు జరిగితే మాకు బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా 99% హామీలన్నిటిని కూడా నెరవేర్చి భారతదేశంలోనే గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా చూడటం జరిగింది. అలాగే ఆ బాటలోనే నడుస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎన్నిసార్లు ఉన్నపోటు పొడిచినప్పుడు కూడా ప్రజలు మరోసారి మిషన్లు నమ్మిని, ప్రజలు నమ్మి, అందుకని చెప్పేసి ఈరోజు ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశగా వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలని
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తే పవన్ కళ్యాణ్ గారు 20 సార్లు చెప్పారు, నా మాటగా నన్ను నమ్మండి, నన్ను చూసేయండి అని చెప్పినటువంటి మీటింగ్లు కూడా విన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని చేపించలేకపోతే రాజీనామా చేసి ఇలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు అని చెప్పేసి అలాంటి నాయకత్వం ఉంటదేమోనని అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో చూడాలి. అవన్నీ వదిలేయటం సామాన్యంగా జరిగేదేనే. రాజకీయాలు సహజమేనే. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేం కదా, అయినప్పటికీ కూడా అవకాశం వచ్చింది, వాడుకుందాం, ప్రజలను వదిలేద్దాం అని అంటే ప్రజలు రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. రెగ్యులర్ ఎలక్షన్ కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. సీరియస్ గా కూటమి గురించి మాట్లాడుతుంటే రావి సౌజన్య గారు రిలాక్స్ గా ఊగుతా ఆవిడ వింటున్నారు కూల్గా. సార్ ఉన్నారా? ఏం మాట్లాడతారు సార్? పాపం వర్మ గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత మరి ఏం మాట్లాడాలో అర్థం కావట్లే వాళ్ళకి. వైసీపీ వాళ్ళకి 11 వచ్చిన వాడికి మైండ్లు దబ్బినట్టున్నాయండి బాబు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 11 మంది క్రికెట్ ప్లేయర్లు సాధించుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి. చిన్నరెడ్డి గారు ఏంటి తక్కువ అంచనా వేయొద్దండి. ఓకే చిన్నప్పరెడ్డి గారు, ఏంటి బోరుగడ్డ అనిల్ని మీరే దాచారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది నిజమా? మీరే బయటికి తప్పించారని? బోరుగడ్డ అనిల్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సందర్భం లేకపోయినా, సంబంధం లేకపోయినప్పుడు కూడా మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డ అనిల్కి సంబంధం ఉన్నట్టుగా ప్రతి చర్చల్లో కూడా అన్ని ఛానల్స్, నాట్ ఓన్లీ 99 సార్, అన్ని చర్చల్లో కూడా జరుగుతూ ఉన్నటువంటి అభూత కల్పన. ఈ అభూత కల్పనలతోటి మాకు అసలు సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు ముద్రేశారో, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారో, అతను ఏడబోతే మాకెందుకు, ఏడబయలు తెచ్చుకుంటే మాకెందుకు, మాకు అవసరమే లేదు. అందుకని చెప్పేసి దాని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద ప్రత్యేకంగా స్పందించేటటువంటి అవసరం కూడా మాకు లేదు. మా కార్యకర్త అనుకోండి, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం. ఏంటి ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి అదేం రాజకీయ పరంగా చూసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఎవరిష్టం వాళ్ళదే? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఎమ్మెల్సీ అన్నది ఎవరి పార్టీ నిర్ణయాలు వాళ్ళు అండి. అందులో వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీకి, జనసేనకి సముచిత స్థానం ఇస్తూ వాళ్ళు ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నారు. దాని గురించి ఎవ్వరికీ అప్రహెన్షన్స్ లేవు. కానీ ఒక్కటి ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడున్నవి జాతీయ పార్టీ ఒకటే బీజేపీ తప్ప మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి సముచిత స్థానం ఇవ్వడం గురించి ఎవ్వరికీ ఆక్షేపణలు ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వచ్చేసరికల్లా ఆయన ఒక్కసారి చూడండి, ఇది వినండి ఒకసారి. ఆయన పార్టీ విధానాల్లోనూ వాటిల్లోనూ ఒకసారి జనం నుంచి పుట్టాలని జనసేన వాళ్ళ కోసం పని చేయాలి. నిర్మాణం ఎవరికో చేతి నుంచి ఒక వెనపడున్న డబ్బున్నోటి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడు రాజ్యాలు వెళ్ళాలి, సామాన్యుడి కష్టాలు తెలుసు. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి, అది జనసేన. దానికోసం వెయిట్ చేస్తున్నాం. నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒక నాయకుడు రావాలి. చూసారా, ఇది ఆయన చెప్పిన మాట. అది ఎలా ఉంటుందంటే, నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వగానే ఫస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఆయన మామూలుగా చంద్రబాబు గారు చూడండి, వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఆయన మళ్ళీ మినిస్టర్ అయ్యారు, గతంలో మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు మినిస్టర్, దాని గురించి ఎవరు మాట్లాడరు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా నాయకుడు అన్నవాడు క్షేత్రస్థాయిలోంచి పార్టీ మా విధానం ప్రకారం బయటికి రావాలి అన్నది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానంలో ఉండి మాట్లాడిన తర్వాత, మళ్ళీ అన్ని ప్రాంతీయ పార్టీలు చేసినట్టే నాగబాబు గారికి పిలిచి టికెట్ ఇచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన ఉదంతం చూస్తే ఇది ఎంతవరకు అన్న దగ్గరే ప్రశ్న ఉంటుంది. అదర్ దాన్ దట్, ఇందాకలో మన ఆనంద్ సార్ గారు చెప్పినట్టు గ్రేష్మమ్మ ఏమో తను అధికార ప్రతినిధిగా తన స్థాయి పెంచుకుని వాళ్ళ అమ్మగారు ఎవడే టికెట్ వదులుకున్న కొండ్ర మురళి గారి గురించి, బీదార్ రవీంద్ర మా బిట్టా సింగ్ కాంగ్రెస్లో ఉంటాడు, అప్పటిలాగా ఎప్పుడు యూత్ అన్న టైప్లోనే ఆయన కూడా యూత్ ప్రాతిపదిక మీద లోకేష్ గారి బ్యాచ్లోను, ఈ బీటీ నాయుడు గారి సంగతి ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా నాగబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కాంట్రడిక్షన్, అంతకన్నా ఇంకేం లేదు.
వాళ్ళ కుటుంబంలో అందరూ నాకు ఇప్పుడు రాజకీయ గురువు అయిన ఒక ప్రవచనంలో ఆయన కూడా చెప్పాడు అదే పవన్ కళ్యాణ్ గారు, నాకు రాజకీయాల్లో ఒక గురువుతో సమానం, గురువు స్థానంలో ఉండి మా అన్న నన్ను నడిపించారు, ఇవన్నిటికీ కృతజ్ఞతగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని గురించి కూడా మేము మాట్లాడు. కానీ దీనికన్నా ముందు ఆ ప్రవచనాలు దేనికి? తోట త్రిమూర్తులు గారి విషయంలో కూడా మీరు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తారా, మీరైతే తెలుగుదేశంలోకి వెళ్ళి కొమ్ముగాయండి లేకపోతే ఇంకోళ్ళకి కొమ్ముగాయండి అవన్నీ మాట్లాడి ఆబ్వియస్గా సామాజిక వర్గ పరంగానే ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి సంబంధించినంతవరకు ఎమ్మెల్సీలు అన్నది వాళ్ళ పార్టీ నిర్ణయాలు, వాటికి సంబంధించినంతవరకు ఎవరికీ అప్రహెన్షన్స్ లేవు. మళ్ళీ అన్ని ప్రాంతీయ పార్టీలకి అతీతంగా జనసేన కూడా ఏం లేదు, వాళ్ళు కూడా అదే స్టాండు, వాళ్ళు కూడా కుటుంబంకి సంబంధించిన వాళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చుకుంటారు అన్నది ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేయండి. అంచేత ఏదైనా మాటలంటే 4 మంచి మాటలు 10 మందికి చెప్పడానికి ఉపయోగపడతాయి మా జాయింట్ కోచర్లో గారు, కానీ వాస్తవానికి మాత్రం దగ్గరగా ఏమి ఉండవు రాజకీయ పార్టీలు అన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. మీరు అన్నట్టు బోరగడ్డ అనిల్ వాడికి బెయిల్ వచ్చింది, గౌరవ న్యాయస్థానం ఇచ్చింది, అందులో నేను మీరు కాదు. నాకు తెలిసి మీలాంటి మీడియా వ్యవస్థలు వెనకబడ్డాయి. వాడికి బెయిల్ ఏ రోజు వచ్చిందో, వాడి బయటికి ఎప్పుడు వచ్చాడో తెలుసుకోవడంలో. ఇవాళ వీళ్ళకి ఏంటంటే పేక మీద కత్తి వచ్చారు కల్లా వాడికి బెయిల్ వచ్చిందట, రేపు సరెండర్ అవుతాడా ఆవిడ ఏదంటే, సార్ వీఆర్ ఆల్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ గౌరవ న్యాయస్థానం. ప్రసక్తేలే, తప్పించుకోలేవడం జరగని పని. బోమాయికల ప్రియ ఇక్కడికి వచ్చి మీకు జ్ఞాపకం లేదో ఒకరిని కిడ్నాప్ చేసింది ముసలాన్ని, 18 నిమిషాలు ఎత్తేసారు పోలీసు వాళ్ళు, 18వ నిమిషం పట్టుకున్నారు, కోడిపెట్టని పట్టుకున్నట్టు. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత ఎండపోసక గాయం, తోటకూర, ఇందాక రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్తున్నారు. నేను మీరు ఎవరండి కన్విన్స్ అవ్వడానికి? ఈ మీడియా హౌస్లోనే 4-5 బ్రహ్మాండం కన్విన్సే బ్రహ్మాండం మాట్లాడుకుంటారు, రోజు చర్చించుకుంటారు. కాదు ఆడియో నేను విన్నాను, బోరుగడ్డ అనిల్ మాట్లాడింది, వాడేదో మాట్లాడు పనికి కడప దాంట్లో కొట్టారు, కడప జైల్లోని నాకు వెన్నుపోస ఏదో అయిందని. సరే సార్, మీరు ఏదైనా వీడియోలు రఘురామకృష్ణరాజు గారు పార్ట్ 2 అని చెప్పుకోండి. నేను మీరు కాదు సార్, గౌరవ న్యాయస్థానంలో నిలబడి సార్ నన్ను పోలీస్ వ్యవస్థ 3rd డిగ్రీ ఇచ్చి కొట్టారు, లేకపోతే పోలీస్ వ్యవస్థను నాకు ఈ విధంగా ఎంత హ్యూమిలేషన్ జరిగింది అన్నప్పుడు గౌరవ న్యాయస్థానంలో గౌరవ జడ్జి గారు కన్విన్స్ అయ్యి కనీసం రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ ఇవాళ బోరగడ్డ అనిల్ గారి విషయంలో కానీ గౌరవ న్యాయస్థానం ఒక ఎస్ఐని కానీ కానిస్టేబుల్ కానీ సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి నాకు. లెబోరియస్ డిబేట్లు పెడుతున్నాం మనం. ఇందాక సాగర్ గారు మంచి మాట చెప్పారు. సార్ మీకు విషయం తెలుసా సార్, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ మీద ఈ రోజుకి కూడా వాదనలు స్టార్ట్ కాలే. అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదని వేసిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈ రోజుకి కూడా కేసు ముందుకు వెళ్ళట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్ సమ్మరీలో మేము దీనికి కన్విన్స్ కావట్లేదు దీని మీద అన్న దగ్గర మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇంతో పాటు జైలుకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సత్యశీలులాగా కడిగిన ముచ్చల్లా బయటకు వచ్చారు అన్ని కేసులు. చూసుకోండి కావాలంటే ట్రాక్ రికార్డులు. మోరోవర్ ఇవాళ మనకేంటంటే ఎలక్షన్లో ఒక 4 కేసుల గురించి ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటున్నాయి. కానీ న్యాయస్థానం అన్నది మీకు ఎందుకు సార్, రమణ గారు గౌరవ చీఫ్ జస్టిస్ అయిన వెంటనే 2 ఇయర్స్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఫస్ట్ సత్వరంగా వీళ్ళందరినీ తేల్చమని చెప్పారు. ఏడ తేల్చిండ్రు సార్? మీరు అంటున్నారు గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ లేదు, ఇవి కాదు సార్. వ్యవస్థలో న్యాయ వ్యవస్థకి 10 చేతులు లేవు సార్. ఇవాళ ఉన్న కేసుల యొక్క నియమాల్లో మనం చూడండి, చాలా కేసుల మీద కోర్టుకు వెళ్ళగానే ఇమీడియట్గా ఓ 10 రోజులకు 15 రోజులకు వాయిదా ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? అక్కడ వాళ్ళ జడ్జిలు అండ్ మ్యాన్ పవర్ లేక, వాళ్ళు ఈ కేసు మీద పూర్వపరాలను చర్చించడానికి వెసులుబాటు లేక, ఈ డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో గౌరవ ఈడీ కానీ గౌరవ సిబిఐ కానీ గౌరవ న్యాయస్థానానికి కన్విన్స్ చేయలేకపోతున్నాయి ఎందుకు ఈయనకి డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చారని. అదే దగ్గర 8.5-9 సంవత్సరాలు బట్టి వేలాడుతున్నాయి. అంచేత మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన న్యాయపరంగా కోర్టుకి రావాలి అన్న దగ్గర కేవలం వాయిదాకి మాత్రం. ఎందుకంటే వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ మీద డిస్కషన్ ఉందా లేదా అంటే, నేను కూడా లేగలేదు సార్, లా చదివాను. నేను కోర్టులో కేసుల గురించి పూర్వపరాల ముందే తెలుసుకుని మాట్లాడుతున్నా. వాళ్ళు ఎందుకు వాయిదాలు ఇచ్చుకుని వెళ్తున్నారంటే డిశ్చార్జ్ పిటిషన్ మీద గౌరవ సిబిఐ కానీ గౌరవ ఈడీ కానీ ప్రొయాక్టివ్నెస్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించట్లే. ఇది గమనించుకోండి. తర్వాత సుగాలి ప్రీతికి ఒకటి మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వాల. ఎన్నాళ్ళ తాత్సారంలో సిబిఐ ఏం తెలిసింది చెప్పండి? ఎప్పుడో 2017లో కేసు అది. ఏం చెప్పింది? మా చేతకాట్లేదు వెళ్ళిపోయారు. దీనికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదన్నా దాని మీద ఆలోచించండి. ఆల్టర్నేటివ్ మెకానిజానికి గౌరవ న్యాయస్థానం అత్యున్నత ఉన్నత న్యాయస్థానమైన గౌరవప్రదమైన సుప్రీంకోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2 ఇయర్స్లో తేల్చమన్నది కూడా ఇవాళకి తేలలేకపోయింది. 2 ఇయర్స్ ఏంటి సార్, ఆయన 5 ఇయర్స్ టెన్యూర్ అయిపోయింది. ఇక రమణ గారు 18 నెలల టెన్యూర్ కూడా అయిపోయింది. ఎక్కడ వస్తున్నాయి అవుట్కమ్లో? ఇదే సిబిఐ విశ్వప్రయత్నం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కేసు పుట్టప్ చేస్తున్నప్పుడు నేను 1,00,000 కోట్లని మాట్లాడినప్పుడు గౌరవ సిబిఐ డైరెక్టర్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడిందంతా 1,608 కోట్లకి ఎంతకో తేల్చారు ఆయన. అందులో కూడా 584 కోట్లకు సంబంధం లేదు దీంట్లో, అది ఓన్లీ ఆస్తులు జప్తుకు మాత్రమే పరిమితి అయింది. సో ఇవన్నీ మనం మాట్లాడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ కూర్చొని మనకు నచ్చనోడి గురించి 100. గౌరవ న్యాయస్థానంలో ఈ బోరగడ్డ అనిల్ గారిని కానీ గతంలో రఘురామకృష్ణరాజు గారు కానీ ఆయన ఎంపీ స్థాయి, ఆయనకి కూడా తర్వాత వై కేటగిరీ ఇచ్చి ప్రొటెక్షన్లు అన్నీ మన కళ్ళ ముందు చూసిన తర్వాత కూడా ఇవాళ న్యాయస్థానం ఒక కానిస్టేబుల్ని కానీ కనీసం ఒక ఎస్ఐని కానీ ఎవరైనా సస్పెండ్ చేసిందా? ఇది మాట్లాడండి.
ఇవాళ బోరగడ్డ నీళ్ళు అన్నదానికి నాకు తెలిసి మీడియా హౌస్లన్నిటికీ లీగల్ సెల్తో పలానా కేసు ఇవాళ దీని పూర్వపరాలు ఏంటి, తదనంత పరిణామాలు ఏంటి అన్న దాని మీద ప్రతి మీడియా హౌస్కి ఒక లీగల్ సెల్ ఉంటుంది. కానీ బోరగడ్డ నీళ్ళది ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. వాడికి ఏ రోజు బెయిల్ వచ్చిందో వాడికి తెలియదు. అది మీ ప్రాబ్లం. మీ లీగల్ టీం ప్రాపర్గా వర్క్ చేయలేదని దాన్ని ఆపాదించి వాళ్ళు మీడియా హౌసెస్లో డిబేట్లు పెట్టి ఎలా ఇచ్చిందంటే గౌరవ న్యాయస్థానం కన్విన్స్ ఇచ్చింది, నేను మీరు కాదు ఇచ్చింది. ఇప్పుడు ఇదే ప్రభుత్వం తరఫున ఎవరో వెళ్ళి పిటిషన్ వేసి బెయిల్ ఇప్పించారంటే మీరు నేను మాడలే, గౌరవ న్యాయస్థానాన్ని వేలెత్తి చూపించడానికి నాకో హక్కు ఇచ్చారు. రైట్. ఓకే ఓకే రాజశోజన్ గారు ఏదో చెప్తున్నారు ఇందాక. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలకి నేను ఒకటే చెప్తున్నా, అక్కడ బంధుత్వం లేకపోతే సామాజిక వర్గం అనేది మనం పరిగణలోకి తీసుకోగలదు. నాగబాబు గారి విషయం వచ్చేటప్పటికి ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా ఆయన రాజకీయ అనుభవం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే 2018లో పార్టీలోకి వచ్చి ఆయన పార్టీకి ఏ రకమైన సేవలు అందించారు అవన్నీ కూడా ఈ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఏ రోజు రాజీనామా చేశారు? ముగ్గురు అన్నదమ్ములు చెప్పండి. మీరు వెయిట్ చేయండి చిన్నప్పరెడ్డి గారు, క్రాస్ టాక్ చేస్తే మ్యూట్లో పెడతాను. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కూడా ఆవిడ ఆపాను నేను. మీరు కూడా ఆ గౌరవం పాటించండి. మీరు మీకు ఇస్తాను కదా అవకాశం, మీరు మాట్లాడండి. సౌజన్య గారు నాగబాబు గారి విషయంలో కుటుంబం పరంగా అనే మాట అయితే పూర్తిగా వర్తించదు, అది మేము ఒప్పుకోండి. ఎందుకంటే ఆయన పడిన కష్టం 2024లో ఆయన ఎలక్షన్ చేసిన విధానం మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి? ఆయన మామూలుగా పార్టీ బలోపేతం కోసం ఆయన కష్టపడిన విధానం ఖచ్చితంగా ఆయనకు ఆ గౌరవం దక్కాల్సిందే. అది మేము జనసేన శ్రేణుల తరఫున మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆ స్థాయిగా కష్టపడిన వ్యక్తికి, ఆ వయసులో ఆ స్థాయిగా కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా మంచి గౌరవం దక్కిందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి దానికి కుటుంబపరమైన అంశాలు లేదా కులపరమైన అంశాలు ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లా. ప్లస్ దీంట్లో ఇందాక చిన్నప్పరెడ్డి గారు అన్న విషయం ఏంటంటే అసలు జనసేన గండి కొట్టడం ఏంటండి? అసలు కొంచెం ఉండి మాట్లాడుతున్నారా? ఇది ఎన్డీఏ కూటమిలో వచ్చింది. ఎన్డీఏ కూటమి ముందు నుంచి అనుకున్న అంశాలే 5 ఉన్నాయి. 5 3 టీడీపీకి ఉంటాయి, 2 జనసేన బీజేపీ తీసుకుంటుంది. దాంట్లో అసలు వర్మ గారికి మేము గండి కొట్టడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా మీకు ఏమన్నా ఇదైందా? నాకు అర్థం కావట్లేదు. కుల ప్రాతిపదిక ఈ ప్రవచనం వినండి. వర్మ గారు చిన్న బ్రేక్ ఇవ్వండి. అమ్మ చిన్న సబ్మిషన్, మీరు కుల ప్రాతిపదిక అంటే ఇది ఒకటి వినండి. ఒక్క నిమిషం వినండి అమ్మా. కుల ప్రాతిపదిక మీద మేము మాట్లాడలే, మీ సార్ మాట్లాడింది ఒకసారి వినండి మీరు. చూపించయ్యా, జూమ్ చేయి, మీకు బాగా ప్రాబ్లం ఉన్నట్టు. జాతి మేము మాట్లాడిన ఆ సభలో మేము కూడా ఉన్నాము, కానీ నాగబాబు గారికి అవన్నీ వర్తించవు. అక్కడ పనే మనం చూడాలి. నాకు అర్థం కాదమ్మా, వర్తించినప్పుడు ఆయన మాట ఎందుకని అలా? ప్రాంతీయ పార్టీల్లో ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంది, ఆ మేనల్లుడికి కొడుక్కి కూతురికి ఇచ్చుకున్నారు. చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నారు. పురంధేశ్వరమ్మ గారు సముచిత స్థానంలో బీజేపీలో ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రాంతీయ పార్టీ, అదే విధానాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ బాబాయ్కి ఇచ్చుకున్నారు. కాదండి, నేను కాదంట్లే, ఇది మీరు విభిన్నంగా ఎందుకు మాడారు? నేను విభిన్నంగా మాడేది కూడా వినిపించాను కదా మనకు. అదే మీరు మళ్ళీ విధానం వేరే మాత్రం దయచేసి చెప్పకండి. మేము కూడా ఒకే తాడు మొక్కలము, మా తాను కూడా అంతే, అదే కత్తిరికి గురవుతుందని చెప్పండి. ఏంటి కంప్లీట్ చేయడం? అన్ని సమర్థించుకుంటుంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు కాంట్రడిక్షన్ చేస్తుంటే ఎట్లా? మాకు అనవసరం అండి. మా పార్టీ పరంగా మా జనసేన శ్రేణులందరూ కూడా నాగబాబు గారికి చాలా సముచిత స్థానం జనసేన దక్కిందని చెప్పని మేము భావిస్తున్నాం. దానికి బంధుత్వమా మీరు సామాజిక వర్గం దాన్ని ఆపాదిస్తే అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఎందుకు అంటే ఆ రకంగా నాగబాబు ఇప్పుడు ఇదే మాట ఇందాక సాగర్ గారు ఎంత బాగా చెప్పారు. నేను కూడా అధికార ప్రతినిధిని, నేను డైరెక్టర్ పదవితో సంతృప్తిగా ఉన్నా, గ్రీష్మమ్మకి వచ్చింది సంతోషం అన్నారు. ఇలా ఎక్కడైనా చూపించండి. వాళ్ళు పార్టీకి వాళ్ళు సేవ చేశారు కదా. ఎవరు చేయలేదండి, ఎవరు చేయలేదు. సేవ గురించి నేను చెప్పట్లేదు. ఆయన సర్వీస్ 2004 నుంచి ఆయన చేశారు. నేను అదే చెప్తున్నాను. ఇవాళ సాగర్ గారు అనే వ్యక్తి మాట్లాడింది సముచితంగా ఉంది. సౌజన్యమ్మ మాట్లాడిన దాంట్లో కాంట్రడిక్షన్. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఇంకే సమర్థన? ఏ నాయకుడు ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు వినిపించాను కదా, నాకు అర్థం కాదు. వినిపించిన తర్వాత కూడా మీరు దబాయి చేయండి. నేను ఒకటి బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని, తర్వాత నేను ఎప్పుడు మా సామాజిక వర్గానికి లేదంటే మా కులానికి లేదంటే రెండోది ఏంటంటే మా చుట్టపోలకి ఇస్తానని ఇలాంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు ఇవ్వలే. చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడలేదు అలాగా.
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినది ఈ రోజుకి స్టాండ్ తీసుకుంటానే ఉంటాం మేము, దాంట్లో తేడా అయితే లేదు. Okay. కానీ నాగబాబు ఏంటిది? గారి విషయంలో మీరు చూడాల్సిన బాధ్యత రేపు పొద్దున మళ్ళీ చిరంజీవి గారిని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తారు మళ్ళీ అనమాట. ఇచ్చినప్పుడు పర్లేదండి చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పడ్డారంటే వీళ్ళందరూ కాంగ్రెస్ కి రాజీనామా చేయలే కదమ్మా. మాత్రాన ఆయన చేసిన కష్టాన్ని మీరు మైనస్ మళ్ళీ కష్టం అంటారు, మీకు కనబడితే కష్టం, మాకేం కనబడలే కష్టం. మాట్లాడి మీకు ఇస్తాను కదా, ఒక ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు. అలా కదండి క్వశ్చన్ చేస్తున్నా నేను. మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, ఒక నిమిషం ఇవ్వండి, మీకు ఇస్తాను అది కదా. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎవ్వరు మాట్లాడినా సమంతంగా ఉంటారు. సమయం ఇస్తాను కదా. అధ్యక్షుడు వారు తమ్ముడైనంత మాత్రం ఆయన కష్టాన్ని ఎందుకు మైనస్ చేస్తున్నారు? ఆయన ఓకే, మీరు రాసుకోండి, మీరు ఏంది రాసుకోండి? పార్టీకి అండగా నిలబడ్డారు. 2018 నుంచి పార్టీ సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు బయటలో తీసుకోవట్లేదు? Right, okay, okay. కేవలం తమ్ముడైనంత మాత్రాన్ని ఇంకా ఇవన్నీ అన్ని అయిపోయినట్టేనా? ఓకే ఆనంద్ గారు, పోయినట్టేనా? ఎంతసేపు ప్రాంతీయ పార్టీలు బంధుత్వాలకు ఇస్తాయని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యని ఈ రోజుకి మేము చెప్తా ఉన్నాం. అయినా నాగబాబు గారి విషయంలో అవన్నీ అది తూచి తీసుకోకూడదు. మీకు కావాల్సినట్టు వాళ్ళు చేసుకుంటారు అంతే. అదే చెప్పండి, ఆనంద్ గారు. నాగబాబు గారి విషయంలో మేము ఎలా తీసుకోకూడదు. కౌంటర్లో మలుచుకోగలం? ఓకే మా విధానం ఇది, మలుచుకునే విధానం. గతంలో తెలుగుదేశాన్ని ఎన్ని మాట్లాడారో నాకు తెలిసి ఇదే వేదికగా. వెయిట్ ఆనంద్ గారు రెస్పాండ్. నాకు తెలిసి ఆనంద్ సాగర్ గారు ఒక్కలే తెలుగుదేశం పరంగా గట్టిగా కొంచెం కంటే వినిపించేవారు. ఎప్పుడు వాళ్ళందరూ పాపం మాటలుగా చెల్లివారు మీతో. పార్టీలో సౌజన్య గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సౌజన్య గారు వెయిట్. సౌజన్య గారు గెలిచిన వెయిట్. తర్వాత ఓకే సౌజన్య గారు, మా తమ్ముడు సౌజన్య గారు ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు రెస్పాండ్. చెప్పండి సార్. ఏంటి నెల 12వ తేదీ నుంచి యువత పోరాట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి వస్తున్నారు. ఓకే అండి, మంచిది సార్. మేము మోస్ట్ వెల్కమ్. వైసీపీ ప్రజల కోసం పోరాడాలని, ప్రజాబాహుల్యంలోకి జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరు యలహంక ప్యాలెస్ ను వీడి ఆంధ్రాకి రావాలని, ఫుల్ టైం ఇక్కడ పాలిటిక్స్ లో ఉండాలని, తన పార్టీ కోసం, తన కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఆయన పోరాడాలని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఆహ్వానిస్తున్నాం. కావాలి, ఒక ప్రతిపక్షం కావాలి, ప్రజల కోసం మాట్లాడే ఒక పక్షం కావాలి. దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతపరంగా ఎప్పుడూ సమ్మతమే. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజాస్వామ్య సిద్ధాంతం మీద. రామారావు గారు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలను సంస్కరిస్తూ పార్టీని పటిష్టం చేసి బలపరిచి పార్టీని పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయామనే ఆ బాధ లేకుండా, ఆ బెంగళూరు పోయి అక్కడ కాపురం ఉండకుండా, అప్పుడప్పుడు వచ్చి గెస్ట్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడకుండా ఫుల్ టైం ఆంధ్రాలో ఉండాలని, ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉండాలని, కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని, ప్రజలకి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇందులో సందేహం ఏముందండి? ప్రజాస్వామ్య వాదులు మేము. ఆయన కావాలి, మాకు ఆయన ఉండాలి, ఇక్కడ ఆయన రావాలి. ఏముందండి ఇందులో? సార్ చిన్నప్పటి గారు ఏంటి సౌజన్య గారు మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి. అదే సార్, ఒక సవాసం పడితే వాళ్ళు వీళ్ళు అవుతారని మనం గతంలో వినటం జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారితో ఫెయిల్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలను మర్చిపోవటం, లేకపోతే కుటుంబ పార్టీ కాదని చెప్పేసి కుటుంబానికి అవకాశాలు ఇవ్వటం, వీటన్నిటిని కూడా జనసేన సమర్థించుకునేటటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటే ఏదో నాగబాబు గారికి ఇది వర్తించదు అని చెప్పేసి అండర్లైన్ పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వర్తించదంటే అదొక అర్థం. పవన్ కళ్యాణ్ గారి సొంత రక్తం మంచుకొని పుట్టినటువంటి అన్నగారు ఆయన కుటుంబ సభ్యుడు కాకుండా పోతాడా? కుటుంబ పార్టీ కాకుండా పోతుందా జనసేన? ఒక ఆటో వాడికి నేను సీట్ ఇస్తాను కానీ కుటుంబ పార్టీ చేయనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా, జనసేన వాళ్ళు చాలా సంబరపడతా ఉన్నాం ఆయన కష్టపడ్డన్నందుకు, ఆయనకి ఇచ్చినందుకని. ఒక ఆటో వాడికి ఇస్తే ఒక్క జనసేన కాదు, రాష్ట్రంలో అందరూ కూడా సంతోషపడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. ఒక లారీ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామండి, ఒక లారీ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ పాలన లేకపోతే మేము చేయమని చెప్పేసి ఏమీ చెప్పలేదు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్న మాట తప్పినందుకు ఖచ్చితంగా ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాం. మా అన్నకి ఇచ్చుకుంటే ఎందుకు, మా పెద్ద అన్నకి ఇచ్చుకుంటే ఎందుకు, మా తమ్ముడికి ఇచ్చుకుంటే ఎందుకు, ఎవరికి ఇచ్చుకుంటే అందుకని చెప్పేసి మాట్లాడవచ్చు. అది దాని గురించి మాట్లాడటం కోసం ఇందాక చెప్పాను సార్. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టి ప్రజలకి విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా
అలాగే యువతకి ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా తొంగలో తొక్కేసి యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అది ఆపేసి అది ఇవ్వకుండా, అలాగే విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వల్ల పిల్లలకి ఎగ్జామ్స్కి రానియమని చెప్పేసి యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పేసేటటువంటి కొన్ని కాలేజీలు అయితే డబ్బు కడితే లోపల గేట్లోకి ఎంటర్ కండి, లేకపోతే లేదని చెప్పేసి కొన్ని పేరు మోసినటువంటి కాలేజీలు పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నటువంటివి మా దృష్టికి వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కలవరం చెంది 12వ తారీఖు జరిగేటటువంటి ఫీజు పోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, అన్ని జిల్లా కలెక్టర్లకి ఇచ్చేసి ప్రజల దీన్ని సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 12వ తారీఖు వేలాదిగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల దగ్గర విద్యార్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. గతంలో కూడా చాలా పోరాటాలు. వినండి చిన్నప్పటి గారు, అందరూ మాట్లాడేది ఏంటంటే అదేదో అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా మాట్లాడితే అందరూ చూస్తారు కదా, అది కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి జనాలు ఎక్కడ చూస్తారు? అసెంబ్లీ అనుకోండి ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు చాలామంది, మెజారిటీ పీపుల్, మీడియా అంతా కూడా కవరేజ్ చేస్తుంటుంది. అది మంచి విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయాలంటే అసెంబ్లీలో భాగస్వామ్యం చేయాలి కాదు సార్. కడుపు గాలినోడు రోడ్డు మీదకి వస్తే వాడి చేయి పట్టుకొని తీసుకెళ్లి, అయ్యా ఇదిగో ఈ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇంటెలిజెన్స్ చెప్పుద్ది, కలెక్టర్ గారు చెబుతారు, 99 కూడా చూపించింది సార్. రేపు చూపించకుండా 99 మేము వెళ్ళకుండా ఉండదు కానీ 99 ఛానల్. అందుకని విద్యార్థుల్ని తోడుకొని రాజకీయ పార్టీ ఒకటే కాదు సార్ రేపు చేసేది, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసుకొని వాళ్ళకి జరిగేటటువంటి కష్టాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వారందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో మాట్లాడి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా వాళ్ళ విద్యా వ్యవస్థకి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు ఖచ్చితంగా చేస్తా ఉంది సార్. అలాగే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దేశంలోనే గొప్పగా చేస్తే ఈ రోజు ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితులు మనం చూడబోతాం. ఓకే, మీరు చెప్పారు కదా, వినండి. ఇప్పుడు ఆయన గతంలో మాడిన దానికి ఇప్పటికీ వైవిధ్యభరితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఇదే తెలుగుదేశం ప్యానల్ ఉండేది, ఇదే వ్యక్తులు ఉండేది. ఒక్క ఆనంద్ సాగర్ గారు ఒకలే గట్టిగా మాడేవారు, లేకపోతే అందరూ వాళ్ళు తిట్లు తినడానికి వచ్చేవారు వెళ్తూ. అవన్నీ మనం ఈడీ వేదికలో ఎన్నోసార్లు విన్నాం కూడా. ఇప్పుడు ఇవాళ అందరూ ఒకటైపోయి మేము అందరూ అసలు మాకేంటి తెలియదు, చేతులు కాలు కడుక్కొని ప్రబ్బానంగా వచ్చాం పోపానం తినడానికి అన్నట్టుగా మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంది. ఓకే, మీ పొత్తు విషయంలో అది మీ ఇష్టం, నేను కాదంటలే. కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఎజెండా అనేది డిఫరెంట్గా ఆ మానవుడు రామారావు గారు పెట్టినప్పుడు చూసాం ఒకసారి. ఎందుకంటే ఎవరెవరికో పిలిచి ఎలాంటి వాళ్ళకి స్థానాలు కల్పించారో ఆ రోజు ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి ఎంతోమందిని చెప్పొచ్చు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు, ఇలాంటి వాళ్ళందరికీ సముచిత స్థానాలు ఏ విధంగా వచ్చాయో చూసాం. ఇది ఒక పార్టీ, పొలిటికల్ పార్టీలో ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు ఉదాహరణకి ఫ్యామిలీ మెంబర్స్ అందులో జాయిన్ అయినా ఆ రోజు రామారావు గారు ఒక గీత గీసి అవతల పక్క ఫ్యామిలీ మాకు సంబంధం లేదు, రాజకీయాలకు అతీతమని హరికృష్ణ గారికి 6 నెలల్లో ఎమ్మెల్సీ కూడా రెన్యువల్ చేయకుండా ఆయనకి ఇవ్వని ఉదంతం చూసిన తర్వాత తదనంతర పరిణామాల్లో తెలుగుదేశాన్ని చంద్రబాబు గారు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో తర్వాత జరిగే పరిణామాల్లో కూడా వాళ్ళ అబ్బాయి పెరిగేదాకా కూడా ఎప్పుడు ఫ్యామిలీ లెగసీ మెయింటైన్ కాలే. తర్వాత లోకేష్ గారిని ఎమ్మెల్సీ చేయడం చూసాం, తర్వాత ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, ఇవన్నీ మనం చూస్తున్నాను. బట్ దీనికి నేను ఇందాక చూపించిన వీడియోలో పవన్ కళ్యాణ్ గారు చాలా కేటగారికల్గా పార్టీ నిర్మాణంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ సముచిత స్థానాలు, ఫ్యామిలీల కోసం మేము పార్టీ పెట్టలేదని చెప్పడం. నాకు ఇక్కడ మెయిన్ కాంట్రడిక్షన్ ఏంటంటే, ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఇవాళ చిరంజీవి గారు ఈజ్ లైనింగ్ విత్ తెలుగు కాంగ్రెస్ ఆర్ నాట్, ఆయన కంటిన్యూ అవుతున్నారు. జనసేన పార్టీ ఆవిష్కరణ 2014లో జరిగినప్పుడు ఈయన ఒక స్వతంత్రంగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నారు. హీఈస్ కంటిన్యూయింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ దిస్ థింగ్. ఈ నాగబాబు గారి ఐడెంటిటీ 2014 తర్వాత కూడా కొన్నాళ్ళు చాలా స్తబ్దంగా ఉండి తదనంతర పరిణామాల్లో హీ హెస్ బికమ్ మోర్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు 2019 నుంచి మనం చూస్తున్నాం ఆయన ప్రత్యక్షంగా నిలబడడం, ఓడడం, ఇవన్నీ. ఈ టెన్యూవర్లో నాకు తెలిసినంత వరకు ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనమైందో ఈయన కూడా కాంగ్రెస్కి ఏమైనా రాజీనామా చేసి బయటకు వచ్చారా, లేదా వాళ్ళ బ్రదర్ యొక్క విధి విధానాలకి ప్రభావితమై ఈయన ముందుకు వచ్చారా, ఇవన్నీ ప్రజాబాహుళ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పవలసిన విషయాలండి. అవి చెప్పకుండా మాకు ఇవాళ సంబంధం లేదు, సౌజన్యమ్మ గారు చెప్పినట్టు ఎస్ ఆవిడకైతే వాళ్ళ పార్టీ పాపట్టుకి వాళ్ళు కష్టపడింది వాళ్ళకి కనబడుతుంది కాబట్టి నాగబాబు గారికి సముచిత, కానీ బయట చూస్తున్న వాళ్ళకి ఎలా, ఇవన్నీ విభేదించవలసిన అవసరాలు కాబట్టి వేలెత్తి చూపిస్తారు. ఆ వేలెత్తి చూపించినా మాకు పర్లేదు సార్ బాగానే ఉందంటే కంటిన్యూ అవ్వనండి. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీ గురించి కష్టపడుతున్న వాళ్ళు, ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, సాగర్ గారు ఎంత కరెక్ట్గా చెప్పారు, ఈ రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలు డౌన్ ద లైన్ బోల్డ్ జరుగుతాయి, వాటిలో ఆయనకి సముచిత స్థానం ఇస్తామని పార్టీ పరంగా ఓన్ చేసుకోవడం ఇస్ టోటలీ డిఫరెంట్.
బట్ కాంట్రడిక్షన్గా ఇక్కడ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఇది గమనించమని అంటున్నాను. ఇది ఎప్పుడైతే మనం వేలెత్తి చూపించే పరిస్థితి మనం తెచ్చుకున్నప్పుడు దీనికి ఎట్లా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవాళ వర్మ గారి విషయంలో మార్కెట్లో అన్ని ఛానల్ కానీ మోస్ట్ ఆఫ్ ద మీడియా కూడా ఆయన పట్ల సింపతిగా ఇలా అన్యాయం జరిగిపోయింది, అలా అన్యాయం జరిగిపోయింది, దానికి తోడు ఆయనకి పేక మీద కత్తిలా దొరబాబు గారిని జాయిన్ చేసుకున్నారు. మనకు చెప్తున్నాను, ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, కానీ గతంలో దొరబాబు గారి చేతిలో ఆయన ఓడిపోయిన వ్యక్తే కదా. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఒక స్థానం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాల వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో నాకన్నా ఆయనకి బాగా తెలుసు. ఉభయ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తిని మళ్ళీ ప్రిపేర్ చేసి మానసికంగా అన్న దగ్గర ఇప్పుడు మళ్ళీ రేపొద్దున డీలిమిటేషన్స్లో 4 నియోజకవర్గాలు వస్తాయి. కానీ ఓన్ గ్రౌండ్ మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిది ఇంది హోమ్ ప్లేస్లు ఇద్దరివి, అంచేత ఈయనకి ఈసారి ఆప్షన్ ఇచ్చారని చెప్పడానికి లేదు కదా. పిఠాపురం కంచుకోట్లాడి తెలుగుదేశానికి వర్మ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు గతంలో గాజువాక చూసాం, నెక్స్ట్ ఇంకోటి ఏంటండి భీమవరం చూసాం. ఆయన అక్కడ రోజు చింతలపూడి గారు ఇంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు. 1,00,000 మందిని సభ్యత్వ నమోదు జరిగింది సార్ జనసేన చింతలపూడి గాజువాక, మీకు బాగా తెలుసు. అప్పుడు ఎస్ మనకి అనుగుణంగా ఉందని చెప్పి అక్కడ నిలబడ్డారు. ఆ పరిణామాలు అందరికీ తెలుసు. ఈ డెవలప్మెంట్స్ విషయంలో ఈసారి మొత్తం కాడొడ్డి ఆయన నిజంగా చెప్తున్నాడు, నెత్తికి తెచ్చుకునే వర్మ గారు కష్టపడబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒడ్డున పడ్డారు. ఇవాళ ఏదైనా అవునండి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అనుసంధానించి తెలుగుదేశానికి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయడంలో ఎంత కష్టపడ్డారో ఆ నియోజకవర్గంలో ఆయన కష్టపడ్డ ఆయన గెలుపుకి అంతే వర్మ గారికి ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు వెళ్ళే మైకులు పెడితే కూడా అక్కడ లోకల్ క్రౌడ్ వర్మ గారిని ఓన్ చేసుకుంటున్న విధానం ఆయన మా ఎమ్మెల్యే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనం చూసాం కదా. అసలు వర్మ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, ప్లే చేయండి. ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను అంటుంది అదే సార్, ఇవాళ ఇప్పుడు మీరు ఆనంద్ సార్ గారికి మైక్ ఇచ్చినా ఆయన అదే కమిట్మెంట్ ఉంటారు. ఎందుకంటే పార్టీ ఎవరికైనా కన్నతల్లి. సౌజన్యం గారు చూడండి, ఆవిడ సమర్థించుకుంటారు లేదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదే లైన్స్లో మాట్లాడతారు, దానికి ఎవరు విభేదించలేము. కానీ వాస్తవం బయట నుంచి చూసినోడికి ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ టేకింగ్ ప్లేస్ అన్నది కనుక చూస్తే వర్మ గారికి ఈసారి, ఎందుకంటే మీరు మెయిన్ ఫ్రేమ్ రేస్లో చూడండి, ఓ దేవినేని ఉమ్మ గారు, నెక్స్ట్ ఈ వర్మ గారు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈవెన్ యనమల రామకృష్ణ గారికి అసలు రెన్యూవల్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత విషయం ఆయన ఏజ్ అయిపోయింది, ఏజ్ ఫ్యాక్టర్లో ఆయన కన్సిడర్ చేయలేదన్నదో ఇవన్నీ వాస్తవాలు కనబడుతున్నాయి. కానీ ఇంతకన్నా ఒక పెద్ద లెగసీ కలిగిన లీడర్లు తెలుగుదేశంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ చిన్నపిల్లలకే ఇస్తున్నారంటే ఇది ఖచ్చితంగా లోకేష్ గారి టీం అని చెప్పాలి. పైకి రకంగా మాట్లాడిన లోపల ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అదేదో చిలికి గాలివాన్ అవుతుందని చెప్పి మరొక వార్తలు వస్తున్నాయి. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? నాకు వినిపించలేదు, మళ్ళీ చెప్పండి. పైకి ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల చిలికి గాలివాన్లాగా ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు, ఏదో ఇబ్బంది కలగపోతుంది అక్కడి నుంచి అని చెప్పి చాలా వార్తలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు సార్ 3 ఫ్యామిలీస్ ఒక ఇంట్లో కాపురం చేస్తున్నాయి. ఒక్క ఫ్యామిలీ కాపురం చేస్తేనే ఏవో చిన్న ఉంటాయి, కుటుంబ కలహాలు లాంటివి ఉంటాయి. 3 కలిపి ఒక నావలో ప్రయాణం జరుగుతుంది. సహజంగా రాజకీయాల్లో గ్రూపులు తగాదాలు సహజం కదా. మీ గ్రూప్ లేని రాజకీయం ఉంటుందండి, రాజకీయం లేని గ్రూప్ ఉంటుందా? ఇవన్నీ కామన్ సార్. అంటే ప్రభుత్వాన్ని పార్టీని అప్రతిష్ట పాలు చేసేంత పెద్ద విషయాలు అయితే మాత్రం ఎప్పటికీ లేవు, రావు కూడా. ఆ భరోసా మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, పురంధేశ్వర్ గారు ఇచ్చారు. ఇవాళ ఒక గొప్ప విషయాన్ని మీరు ఇక్కడ విస్మరిస్తున్నారు. సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడారు, ఆ వేళ ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ, ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన ఎలా మాట్లాడారు అనేది మనం చూసాం. మీరు ఒక్క మాట కూడా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక్కరోజు తెలుగుదేశం గురించి మాట్లాడాడు ఫేవరబుల్ గా, దాని ముందు రోజు తర్వాత ఎప్పుడు తెలుగుదేశం వ్యతిరేకంగానే మాట్లాడాడు ఆయన. కాబట్టి మీరే చెక్ చేసుకోండి. అవును, అలాంటి సోము వీర్రాజు గారిని కూడా బీజేపీ అపాయింట్ చేస్తే మేము కౌగిలించుకుంటున్నాం. ఇది రాజకీయాల్లో సహజం. ఇవన్నీ
రాజకీయాల్లో లౌక్యం లేకపోతే కష్టం అండి. ఇంకోటి ఇందులో లౌక్యం కాదు సార్, మీరు ఆ పదం విత్డ్రా చేసుకోండి సార్. లౌక్యం ఏముంది సార్ దీంట్లో? ఆయన పాపం తగ్గడం అనేది లౌక్యం అంటే ఎట్లా సార్? కాదు సార్ గారు, లౌక్యం ఏముంది? లౌక్యంగా వాళ్ళు మిమ్మల్ని కాదు సార్ గారు, పవన్ కళ్యాణ్ గారు లౌక్యం ప్రదర్శించి వర్మ గారికి చాక్లెట్ ఇచ్చి ఆయన సీట్ తీసుకున్నాడు, దాన్ని లౌక్యం అంటారు. ఇందులో వర్మ గారికి లౌక్యం ఎక్కడ ఉంది? కాదు ఇప్పుడు దబాయించకండి, చెప్పండి. ఒక మాట ఏంటంటే పరిణామక్రమం కాదు లౌక్యం ప్రదర్శించింది పవన్ కళ్యాణ్ గారు అంటున్నాను. ఎందుకంటే వర్మ గారికి చాక్లెట్ ఇచ్చి నుండని ఆయనతో పని చేయించుకున్నారు, అది లౌక్యం అంటారు. కానీ సాగర్ గారు ఏమో వర్మ గారికి లౌక్యం అంటే నేను ఒప్పుకోవట్లేదు. మీరు ఒక పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు, మేము ఎన్ని చాట్లు పని చేసామండి. నేను కాదన్నానమ్మా, నీకు అమ్మా సౌజన్యమ్మా, నీకు సముచిత స్థానం ఇస్తే ఎవరు కాదంటాం? ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. సాగర్ గారికి ఎవరు డైరెక్టర్ వచ్చింది, ఏ కార్పొరేషన్ చైర్మన్ వస్తే ఎవరు సంతోషించాం? నీకు నమ్మకం ఉంది, అదే చెప్తున్నా. బయట నుంచి చూస్తే ఇక్కడ మా కళ్ళ ముందు వర్మ గారు కనబడుతున్నారు, కళ్ళ ముందేమో ఇవాళ పిఠాపురంలో వర్మ గారికి జరిగిన అన్యాయం కనబడుతుంది. ఇవాళ అన్యాయం జరిగిన తర్వాత కూడా సముచిత స్థానంలో మళ్ళీ అన్యాయమే. ఎమ్మెల్సీ ఫస్ట్ లిస్ట్ లో లేడు సార్. ఉన్నాను ఒక నిమిషం సార్ గారు, అమ్మ ఒక చిన్న సబ్మిషన్ కాదు అమ్మ, నీకు చిన్న సబ్మిషన్ వినండి వినండి కాదు వినండి ఎన్డీఏ కూటమి నీకు చెప్తాను, ఒక నిమిషం వినమ్మా. ఇదే జీవీ రెడ్డి గారు ఇదే ఏబిఎన్ వేదికగా ఫస్ట్ లిస్ట్లో లేనప్పుడు మనోభావాల గురించి మాట్లాడిన తర్వాత తదనంతర పరిణామంలో సెకండ్ లిస్ట్లో ఆయన పేరు వచ్చింది. మీరు ఆ విషయాన్ని కూడా మీరు గమనించి మాట్లాడండి. ఇది జరగలేదనుకోండి, ఎస్ మీరు అన్నదంతా నేను ఏకేపిస్తా, అరే సముచిత స్థానం మా పార్టీ మమ్మల్ని చూసుకుంటుంది అన్న దగ్గర నేను ఏకేపిస్తా. కానీ ఇదే ముగ్గురు ఇందాక చెప్పిన సార్ గారు చెప్పినట్టు 3 కాపురాలు ఉంటుండగా కూడా సముచిత స్థానం విషయంలో ఫస్ట్ లిస్ట్లో లేని దాన్ని కూడా వేలెత్తి చూపిస్తే తదనంతర పరిణామంలో వాళ్ళకి సీట్ వచ్చింది. ఏం మాట్లాడమండి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కప్పించి మాట్లాడాలా? సార్ గారు ఇది చెప్పండి మీరు. ఇప్పుడు పరిణామక్రమం ప్రసాద్ గారు అర్థం చేసుకోవాలి దయచేసి. నేను కాదు సార్, మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటూనే ఉన్నారు. నేను అంటుంది ఏంటంటే కష్టం మీది, ప్రతిఫలాలు ఎవరు బాబు? నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు అలాగే మన భారతీయ దశావతారాలు కూడా పరిణామక్రమం. మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, అప్పుడు ఒక మనిషి వామన అవతారం. అట్లా కాదు వామనావతారం కాదు, రాముడు అవతారం, అవే కష్టాలు. అదే మీరు అదే చెప్తున్నాను. అంటే మానవ రూపం ఇప్పుడు మానవ రూపం మాకు వామనావతారం కాదు సార్, రాముడే మానవావతారం. మానవావతారంలో రాముడికి అన్ని కష్టాలే, అది ఒప్పుకోండి మీరు సార్ గారు. కాదండి, పరిణామ క్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు బట్ట లేదు, మధ్యలో బట్ట వస్తుంది. కానీ ఈ పరిణామ క్రమంలో పెద్ద అయిన తర్వాత బట్టలు లాగేశారు, ఇది మీరు గమనించండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఒక మంచి సిద్ధాంతంతో పెట్టారు. అది 2019 ఎన్నికల్లో ప్రజలు దాన్ని స్వీకరించలేదు. ఆయనలో పరిణామం వచ్చింది, రాజకీయ పరిణితి వచ్చింది. బంగారం పల్లెంకి గోడ చేరిక కావాలి, ఆ గోడే తెలుగుదేశం. రాజకీయాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఆయన తెలుసుకున్నారు, పరిపక్వత కలిగింది. ఆటోమేటిక్ గా రాజకీయాలు లాగా చేస్తేనే పని జరుగుతుందనే పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి తప్ప ఆయన అందరికంటే భిన్నంగా రాజకీయాలు చేయట్లేదు కదా. కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు, అక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, మన దగ్గర ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటారు. తప్పు లేదు దాంట్లో, దాన్ని పెద్దగా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని వెన్నుముక అని చెప్పేసి గుండెలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి గారికి అవకాశం ఇస్తే సరే ఆయన ఏ అవసరాల నిమిత్తమో ఏదో టీడీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సార్. ఇవాళ బీసీలకి వెన్నుపోటు పరిచినటువంటి ఇలా ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా ఆయన వెన్నుపోటు పొడిచారు సార్. ఇలా బీసీలకి వెన్నుపోటు పొడిచి ఇలా కుటుంబ పార్టీ కోసం అతన్ని వర్మ గారిని వెన్నుపోటు పొడిచి ఇన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచింది సార్. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన నాలుగు రాజ్యసభ బీసీ ఇస్తే 5లో 2 ఇచ్చారు కదండి బీసీలకి, ఇంకేంటి 4 రాజ్యసభ బీసీలు ఇచ్చారు వాళ్ళు. అసలు రిటైర్ అయిన బీసీలు ఎంతమంది ఉన్నారు తెలుసా? యనమల గారు బీసీ, సుబ్బాడ గారు బీసీ, ఇంకొక ఆయన ఎవరున్నారైనా ఆయన బీసీ, నలుగురు బీసీలు ఉన్నారు సార్. రిటైర్ అయిన 4 బీసీలు ఇవ్వాలి కదా సార్, దగ్గర 60% ఉంది సార్ గారు. ఇవాళ బీసీ సామాజిక వర్గం 60% ఉంది.
సార్. అలాగే ఎమ్మెల్సీలు సార్, బీసీ పునాల మీద ఏర్పడిన పార్టీ కదా, బీసీ టు బి రీప్లేస్డ్ విత్ బీసీ కదా. తెలుగుదేశం పార్టీకి కౌన్సిల్ లో ఉన్నారు 10 మందిలో ఒక ఎస్సీ కూడా లేరు, ఎస్సీకి ఇచ్చారు. రెడ్డికి కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా బీసీలకి ఇచ్చినటువంటి పరిస్థితి సార్ మా గుంటూరు జిల్లాలో. చిన్నపరెడ్డి గారు మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలకు మాట్లాడారు, మీరు నమ్మలేదు. 11 సీట్లు మీరు ఇప్పుడు కార్యక్రమాలు ఏంటి అక్కడ అన్ని సజావుగా సాగుతున్నాయా? మీ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయా? ఆవిర్భావ దినోత్సవానికి అన్ని సాగుతున్నాయి. మేము మొన్న ఇక్కడ రావడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా నాదన్ మనోహర్ గారు చాలా దగ్గర నుంచి చూసుకుంటున్నారు. అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి అసౌకర్యం కలగకుండా, అలాగే వెళ్ళేటప్పుడు కూడా అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. పూర్తి స్థాయిగా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా, అలాగే పిఠాపురం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పే విషయంగా, ప్రపంచం మొత్తం కూడా ఈ సభ వైపు చూసే విషయంగా చాలా అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో చేసుకుంటున్నామండి. అంటే దీన్ని కూడా ఏదైనా వేరేగా చూసే పరిస్థితి ఉంటుందేమో, కానీ మేమందరం పడిన కష్టాలు, ప్రతికూల పరిస్థితుల్లో జెండా మోసినప్పుడు మేము పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈ సభ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఒక్కటి కూడా నెమరు వేసుకుంటా, అలానే ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఎలా వచ్చామని చెప్పని ఒక ఆనందంతో ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పరిస్థితి ఉందండి. అలానే ఇందాక చిన్నరెడ్డి గారు ఒక మాట అన్నారు, కాలేజీ నుంచి కాలేజీలో వాళ్ళు ఎవరు రానివ్వట్లేదని చెప్పిన దాని అంశం నేను ఒకటి చెప్తానండి. ఎందుకంటే హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయండి. మనకి వాట్సాప్ లో మనకి ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిన వాట్సాప్ ఉందో దాంట్లో మన హాల్ టికెట్ నెంబర్ పెడితే ఆ యాప్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. దాంతో వెళ్ళి పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరిని ఆపే పరిస్థితి లేదు. ఎందుకని ఇలాంటి అంటే కలబల కబుర్లు చిన్నపరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్.